ఏం చేస్తాడు రా వాడు, ఏం చేస్తాడు వాడు ఆ డైలాగు నాకు చాలా మంచిది. రామచ్చాలో రామచ్చ సాంగ్ పవన్ కళ్యాణ్ కండు వేసుకోండి కదా, ఒరే పవన్ కళ్యాణ్ కనిపించాడు నాకు అది. అక్కడ ఏంటంటే మనకు రామ్ చరణ్ ఎక్కడ కూడా మెగాస్టార్ కొడుకులా కనిపించాడు, మెగాస్టార్ ఫ్యాన్లా కనిపించాడు. ఆ వార్త పోస్టర్ కానీ చాలా బాగా అనిపించింది నాకైతే. ఓవరాల్గా అయితే చాలా చాలా బాగా నచ్చింది అన్న. గేమ్ చేంజర్ మూవీ అయితే నాకైతే చాలా బాగా నచ్చింది అన్న. ఎస్పెషల్లీ ఏంటి అంటే మన రామ్ చరణ్ గారి స్టైల్ అనమాట. ఐఏఎస్ క్యారెక్టర్ కానీ ఐపీఎస్ క్యారెక్టర్ కానీ అసలు ఎన్నికల కమిషనర్ క్యారెక్టర్ కానీ అయితే తీసాడనే చెప్పొచ్చు. దానికి తోడుగా మన ఎస్జే సూర్య విలనిజం అయితే అరాచకం మన అసలు వాళ్ళిద్దరి మధ్య వచ్చే సీన్స్ అయితే గూస్ బంప్స్ వస్తాయి అనమాట. మనకి బ్రహ్మానందం గారు ఒక నిమిషం కనపడ్డా కానీ ఫుల్ కామెడీగా ఎంటర్టైన్మెంట్గా ఉంటుంది. సినిమా అయితే నాకైతే చాలా బాగా నచ్చింది బ్రో. కాకపోతే ఏంటంటే ఇది చాలామంది కొద్దిగా మిక్స్డ్ టాక్స్ వస్తుందన్నమాట, బాగోలేదు అది ఇది అనేసి. దానికి మెయిన్ రీజన్ ఏంటంటే వాళ్ళు ఏదో ఐటమ్ సాంగ్ కావాలి, ఏదో 100 మందిని చంపాలి, లేదంటే హీరోకి ఎలివేషన్లు కావాలని అనుకుంటారు. అటువంటి ఏమీ లేదు. ఏంటంటే శంకర్ గారి మూవీ అంటేనే ఒక మెసేజ్ ఓరియంటెడ్ మూవీ. ఆ మెసేజ్ ఓరియంటెడ్ మూవీ దీంట్లో చూపించాడు అనమాట. ఏంటంటే ఓట్ అనేది కరెక్ట్గా ఉపయోగించుకోండి, మీరు ఓట్ అనేది ఉపయోగించుకుంటే మన దేశం ఎలా బాగుపడుతుంది అనేది చూపించారు. అదైతే చాలా చాలా బెటర్గా అనిపించింది. ఎస్పెషల్లీ అప్పన్న క్యారెక్టర్లో రామ్ చరణ్ అయితే అసలుకి కళ్ళకు కట్టినట్టు నటించాడనమాట. ఆ విధంగా ఉంది. అలాగే అంజలి క్యారెక్టర్ న్యాచురల్గా ఉంది. అలాగే మన శ్రీకాంత్ గారు అసలుకి ఫస్ట్ టైం ఆ ఓల్డ్ ఏజ్ గెటప్ ట్రై చేశాడు, అది కానీ చాలా బాగుంది. నాకైతే ఆల్రెడీ సంక్రాంతి ఈరోజే స్టార్ట్ అయిపోయిందని నేను అనుకుంటున్నా బ్రో. ఎందుకంటే ఇది పాన్ ఇండియా సినిమా. మన ఆంధ్ర వాళ్ళు తెలుగు వాళ్ళు కొంతమంది నచ్చొచ్చు నచ్చకపోవచ్చు. కాకపోతే ఏంటంటే తమిళ్లో చూస్తే మాత్రం బీభత్సంగా ఇష్టపడుతున్నారు. ఇంతకుముందే చూశారు అసలు తమిళ అయినా కానీ అతను రామ్ చరణ్ గారి యాక్టింగ్ అంత అద్భుతంగా చెప్తా ఉన్నాడు. ఈ మూవీ ఏంటంటే లేట్గా పికప్ అవుతుంది. ఎప్పుడైనా సరే కంటెంట్ ఉండే మూవీ, మెసేజ్ ఓరియంటెడ్ మూవీలు ఏంటంటే కొంచెం 3-4 డేస్ అలానే ఉంటాయి. ఒక 5-6 రోజు మధ్యలో నుంచి దూసుకొని వెళ్ళిపోతుంది. మనకి రీసెంట్గా ఎగ్జాంపుల్ అమరన్ ఒక మూవీ వచ్చింది శివకార్తికేయన్, అది కూడా 1 వీక్ నార్మల్ ఉండి తర్వాత లేచింది. గేమ్ చేంజర్ మూవీ కూడా అలానే లేస్తుందని నేను అనుకుంటున్నా బ్రో. మూవీ అయితే పక్కా చూడాల్సిన సినిమా. ప్రతి ఒక్క ఎడ్యుకేటెడ్ పీపుల్ మస్ట్ అండ్ షుడ్ ఈ సినిమా చూడాలన్నమాట. ఎన్నో సినిమాల్లో మనం చూసాము ఐఏఎస్ క్యారెక్టర్లు కానీ ఐపీఎస్ క్యారెక్టర్లు కానీ వాళ్ళకున్న పవర్ ఏంది, వాళ్ళ పవర్లతో సీఎంని ఎంపీలని ఆపేయొచ్చా అనేది చూపించాడనమాట. ఒక రాజ్యాంగం గురించి చాలా క్లియర్ కట్గా చూపించాడు శంకర్ గారు అయితే. దానికైతే హ్యాట్స్ అప్ అనే చెప్పొచ్చు.